హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణకు సంబంధించిన పౌర సరఫరాల శాఖ కీలకమైనటువంటి ప్రకటన అయితే చేసింది. అది ఏమిటంటే ప్రజా దర్బారు లేదా ప్రజా వేదికల ద్వారా ఏదైతే అప్లికేషన్లు అయితే వచ్చినాయో వాటిని మేము ఆన్లైన్ అప్లికేషన్ చేయమని మీ సేవకు అయితే ఇవ్వడం జరిగింది. అంతేగాని మీరు మీ సేవకి వెళ్ళి అక్కడ రేషన్ కార్డులకు సంబంధించి యాడింగ్ కానీ లేదా రేషన్ కార్డులు కొత్తగా అప్లై చేసుకోవడానికి ఎటువంటి మేమైతే ఇవ్వలేదు. తెలంగాణలో ప్రజా దర్బారు లేదా తెలంగాణకు సంబంధించిన పౌర సరఫరాల శాఖ కీలకమైన అప్డేట్ అయితే ఇచ్చింది రేషన్ కార్డులకు సంబంధించి. చాలామంది రేషన్ కార్డులకు సంబంధించి మీ సేవ చుట్టూ యాడింగ్ కానీ లేదా కొత్త రేషన్ కార్డు చుట్టూ వాటి కోసం మీ సేవల చుట్టూ తిరుగుతున్నారు. ఇటువంటి క్రమంలో పౌర సరఫరాల శాఖ కీలకమైన అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. మేము ప్రజా దర్బారులో ఏదైతే అప్లికేషన్లు వచ్చినాయో ఈ అప్లికేషన్లన్నీ కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ అప్లికేషన్లన్నీ తీసుకొని మీ సేవకైతే మేము వీటిని అంటే మనం ఎక్కడైతే ప్రజా దర్బారు లేదంటే ప్రజల నుంచి అప్లికేషన్లు అయితే ఇచ్చారో వీటన్నిటిని మేము తీసుకొని ఆన్లైన్ చేయమని మేము మీ సేవకైతే ఇచ్చాం. ఇది ప్రాసెస్. కానీ మీరు మీ సేవకి వెళ్ళి కొత్త రేషన్ కార్డులు లేదా కొత్తవి యాడింగ్ చేయడం ఇటువంటివి చేస్తున్నారు. మేము ఎక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే మీ సేవకి ఇవ్వలేదు. ఎక్కడైతే ప్రజా దర్బారు లేదా ప్రజా సమీక్షలు అయితే చేసి మేమైతే ఆన్లైన్ అప్లికేషన్లు తీసుకున్నామో తీసుకున్న రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న ఈ అప్లికేషన్లు మాత్రమే మేము ఆన్లైన్ చేయమని ఈ పౌర సరఫరాల శాఖే మీ సేవకైతే అప్లికేషన్లు అయితే ఇచ్చింది. ఇచ్చిన ఈ అప్లికేషన్లు వారు ఆన్లైన్ చేస్తున్నారు తప్ప మీ సేవల్లో ఎక్కడ పడితే అక్కడ మీ సేవల్లో అయితే ఆన్లైన్ అప్లికేషన్లు అనేది చేయడం లేదు. దీని మీద ఒకసారి ప్రజలందరూ అవగాహన అయితే కలగండి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా కొత్త రేషన్ కార్డులు మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకోండి అని అయితే ఎక్కడైతే ఇవ్వలేదు. ఇటువంటి క్రమంలో ప్రజలు ఇబ్బంది పడకుండా మీ సేవల చుట్టూ తిరిగి ప్రజలు కొంత సమయం అయితే వృధా చేసుకుంటున్నారు అని చెప్పి దీనికి సంబంధించి పౌర సరఫరాల శాఖ ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. ఎక్కడైతే ప్రజా దర్బారు జరిగి ఎక్కడైతే అప్లికేషన్లు అయితే వచ్చినాయి ఈ అప్లికేషన్లన్నీ తీసుకొని మేము మీ సేవకైతే ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రజలందరూ గమనించాలని చెప్పి ఈరోజు బిగ్ అప్డేట్ అనేది రేషన్ కార్డుల మీద జారీ చేయడం జరిగింది. ప్రజలు దీని మీద కొంచెం అవగాహన అయితే కలగండి. మీ సేవల చుట్టూ మీ సేవలు ఎక్కడ ఉన్నాయో అక్కడ పొద్దున్న సాయంత్రం దాకా వెళ్ళి మీ టైం అయితే వేస్ట్ అయితే చేసుకోకండి. ఎక్కడైతే ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమీక్షల ద్వారా అప్లికేషన్లు అయితే తీసుకున్నారో ఈ తీసుకున్న అప్లికేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ అప్లికేషన్లన్నీ కలిపి వాళ్ళు మీ సేవకైతే ఇచ్చారు. మీ సేవని ఆన్లైన్ చేయమని ఇచ్చారు. దీని మీద ఫుల్ క్లారిటీ తోటి పౌర సరఫరాల శాఖ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి ప్రజలందరూ కూడా దీని మీద అవగాహన అయితే కలగండి. ఎక్కడ మీ సేవల్లో రేషన్ కార్డులకు సంబంధించి యాడింగ్ కానీ రేషన్ కార్డులో అప్లికేషన్లు కానీ రేషన్ కార్డులు కొత్తవి కానీ ఎక్కడైతే చేయడం లేదు. ప్రజల అవగాహన అయితే కలగండి. మీ సేవకి ఆన్లైన్ చేయమని ఇవ్వడం తప్ప మీ సేవలో ఎక్కడ కూడా రేషన్ కార్డులు అనేవి చేయడం జరుగుతాం లేదు. తెలంగాణ ప్రజలందరూ కూడా మీరు ఒక్కసారి అవగాహన అయితే కలగండి. ఎక్కడ మీరు మీ సేవకి వెళ్ళి అయితే మీ టైం అయితే వేస్ట్ అయితే చేసుకోకండి. ఇంకా ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే నాకైతే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్లో మీరైతే కామెంట్ అయితే చేయండి.